Hi, hello friends. This is Dinesh. Once again, welcome back to our search ఛానల్. ఫ్రెండ్స్, సోను సూద్ గారు ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కోసం ఒక స్కాలర్షిప్ని అయితే అనౌన్స్ చేశారు. మనం ఈ వీడియోలో వచ్చేసి ఆ యొక్క స్కాలర్షిప్కి ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఆ స్కాలర్షిప్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ స్కాలర్షిప్ ఎవరికి ఎలిజిబుల్ అవుతుందో తెలుసుకుందాం. ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం కొంతమంది కోచింగ్ తీసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వారికి అయితే ఈ స్కాలర్షిప్ ఉపయోగపడుతుంది. అయితే వాళ్ళు కాలేజీకి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇంకొందరు ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో అయితే కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అయితే అవుతూ ఉంటారు. ఇలా క్యాంపస్కి వెళ్ళి కోచింగ్ తీసుకునే వారికి, అలాగే ఇంట్లో ఉండి కోచింగ్ తీసుకునే వారికి ఇద్దరికీ ఈ స్కాలర్షిప్ అయితే అప్లికబుల్ అవుతుంది. లేదు, ఆల్రెడీ కోచింగ్ తీసుకునేవారు లేదా మేము ఫ్యూచర్లో మళ్ళీ కోచింగ్ తీసుకుంటాము అని అనుకునేవారు కూడా ఈ స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు కోచింగ్కి అవసరమైన ఫీజులో 100% కానీ 50 లేదా 60% కానీ సోను సూద్ గారు ఈ స్కాలర్షిప్ రూపంలో ఇస్తారు. అయితే ఎగ్జాక్ట్గా ఎంత ఇస్తారో ఇంకా చెప్పలేదు. ఇప్పుడు ఈ స్కాలర్షిప్కి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా మనం గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి స్కాలిఫై అని సెర్చ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే ఇలా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా స్కిప్ చేయాలి. ఇక్కడ మీ మెయిల్ ఎంటర్ చేసి గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇది కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేసి సేవ్ చేసుకోవాలి. రిఫరల్స్ కోడ్ అయితే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా పేజ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మన పిన్ కోడ్, స్టేట్, సిటీ, ఫాదర్ ఆక్యుపేషను, ఫాదర్ ఇన్కము, రిలీజియను, కేటగిరీ, ఇలా ఆర్ఫన్ అయితే ఆర్ఫన్ అవన్నీ సెలెక్ట్ చేసి ఆప్షన్స్ అయితే పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ కాలేజ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రస్తుతం మీరు ఏ కాలేజ్ చదువుతున్నారో ఆ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కింద సీకింగ్ కోర్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయగానే మీరు ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం కదా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకునేది. సో యూపీఎస్సీ అని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాసింగ్ ఇయర్ దగ్గర మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ చేస్తున్నారనుకోండి, ఆ బీటెక్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేటప్పటి కల్లా ఏ ఇయర్ అవుతుంది అంటే ఫ్రెండ్స్ 2021 లేదా 2022 ఆ ఇయర్ అయితే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత కింది హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనే చోటుకి వచ్చేయండి. అక్కడ వచ్చేసి మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ ప్రస్తుతం బీటెక్ చదువుతున్నారు కదా, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అలా క్లిక్ చేసేసి మీ ఇంటర్మీడియట్ గ్రేడింగ్ కానీ రిజల్ట్ కానీ, లేదా మీరు బీటెక్ చదువుతున్నారు కదా అక్కడ మీ పర్సంటేజ్ కానీ గ్రేడ్ కానీ ఎంటర్ చేసేయండి. తర్వాత ఫైండ్ స్కాలర్షిప్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత ఇలా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా స్కాలర్షిప్స్ అయితే కనిపిస్తున్నాయి. పైకి అయితే స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. ప్రొఫెసర్ సర్వసూద్ స్కాలర్షిప్ ఫర్ ఐఏఎస్ అని కనిపిస్తుంది. అక్కడైతే క్లిక్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్, ఆన్ క్యాంపస్కి వెళ్ళైనా చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లోనే చదువుకోవచ్చు. 2 ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 2 ప్రాసెస్ సేమ్. ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ చేసేసి మనం డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇందులో కూడా సేమ్ ప్రాసెస్. ఫ్రెండ్స్, నేనైతే ఇలా క్యాంపస్కి వెళ్ళి చదువుకోవడానికి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఇలా పైకి స్క్రోల్ డౌన్ చేసేసి ఇక్కడ సోను సూద్ గారు ఏం చెప్పారంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్నారో అంటే ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వారికైతే స్కాలర్షిప్ చాలా వరకు అయితే ఉపయోగపడుతుందని అన్నారు. ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అవి ఏంటంటే ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ డాక్యుమెంట్, ఇంకా 10th క్లాస్ మార్క్షీట్, 12th మార్క్షీట్ అండ్ ఇంటర్మీడియట్. ఫ్రెండ్స్, అలాగే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కింద అప్లోడ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసి ఒక పిన్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, సెట్ పిన్ అనేది వస్తుంది. ఆ పిన్ ఎంటర్ చేసి ఓకే మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది. పర్సనల్ డాక్యుమెంట్స్ అనే చోట మన ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనే చోట మన 10th క్లాస్ మార్క్షీట్, 12th క్లాస్ మార్క్షీట్ అలా అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనే చోట మన ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్,
ఇలా డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను చూడండి. ఇలా అయితే ఓపెన్ చేసి ప్లస్ అనే సింబల్ని క్లిక్ చేసి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇలా పర్సనల్ డాక్యుమెంట్స్లో మీ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్లో మీ 10th మార్క్షీట్, ఇంటర్ మార్క్షీట్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్లో మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి ఫ్రెండ్స్. బ్యాక్ వస్తూనే మళ్ళీ సేమ్ ఇదే పేజీకి అయితే వస్తుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేసేసాము. అప్లై మీద క్లిక్ చేస్తాము. ఇలా ఎప్పుడైతే వస్తుందో మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడానికి అయితే రెడీగా ఉందని కన్ఫర్మ్ టు క్లిక్ అనేది క్లిక్ చేస్తూనే మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు అప్లోడ్ అయ్యిందో లేదో ఎలానో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్లో చివర్లో అయితే బాటంలో టిక్ మార్క్ని క్లిక్ చేసి ఇలా అయితే వస్తుంది. యువర్ అప్లికేషన్ ఈజ్ అన్రివ్యూడ్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇంకా వాళ్ళు చూడలేదు. యువర్ అప్లికేషన్ ఈజ్ రివ్యూడ్ అని చూడాలి. ఇది ఓపెన్ చేస్తూనే ఇలా అయితే మన అప్లికేషన్ స్టేటస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం సెలెక్ట్ అయినట్టయితే యువర్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది. ఇంకా మన ఇంటర్వ్యూ డేట్ అనేది కూడా ఇవ్వచ్చు అనుకుంటా. లేదంటే ఫ్రెండ్స్ మన అప్లికేషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన రెడ్ కలర్లో క్యాన్సిల్ అప్లికేషన్ అనేది చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి October 20 ఫ్రెండ్స్.